శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఎంఆర్ భాషా గారు. నమస్తే సార్. ఈ మధ్య డిఎస్సి మీద ఒక రకంగా వాళ్ళు ప్రతి సందర్భంలో నిరసనలు దీక్షలు చేస్తూ ఒక రచ్చరచ్చ చేస్తున్నప్పటికీ అటు కోర్టులు చివాట్లు పెట్టిన ఇటు ఎవరైతే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ర్యాలీలు నిర్వహించినప్పటికి కూడా వాళ్ళు ఇంకా మారలేదండి. ఈ మధ్య ఒకటి ఐవీఆర్ కాల్స్కి సంబంధించి ఒక ఏజెన్సీ వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఏమంటే మీకు వచ్చిన జాబు ఏదైతే ఉందో లేదా జాబ్ రాలేదా, అసలు నిజంగా పారదర్శకంగా జరిగిందా జరగలేదా అంటూ ఇలాంటి కాల్స్ మాట్లాడటం జరుగుతుందండి. సో అది మీ దగ్గర కూడా వచ్చినట్టుంది. నా దగ్గరికి నేనే బయట పెట్టా దాన్ని. అంటే నాకు ఒక కాలరు నా ప్రోగ్రాంలో కొన్ని ఆడియోస్ పంపించానండి. నేను ఆ ఆడియోలో కొంత భాగం మీకు వినిపిస్తాను. ఎందుకు వినిపించాలి అంటే జనాలకు అర్థం అవ్వాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. కొంత జాగ్రత్తగా వినండి. ఈ కన్వర్జేషన్ ఎవరో లేడీ ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తికి ఆ లేడీకి మధ్యలో ఉన్నటువంటి కన్వర్జేషన్. ఆ లేడీ ఎవరు అంటే నేను ఏదో సంస్థ నుంచి అంటున్నారు. ఆ సంస్థ ఏందో నాకే అర్థం కాలేదు. ఒకసారి వినండి సార్, బాగుంది కన్వర్జేషన్, కొంచెం వినండి. హలో, నమస్కారం సార్, నా పేరు స్వప్న, ఏపీ ఏజెన్సీ సర్వే నుంచి మాట్లాడుతున్నాను. మీ నియోజకవర్గం పేరు రాజనగరమేనా సార్? ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు స్వప్న సార్. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? మేము ఏపీ సర్వే ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాము. మీది రాజనగరం నియోజకవర్గమేనా? రాజనగరం నియోజకవర్గమే కానీ చెప్తాను. ఏ సర్వీస్ అన్నారు, అదే ఎక్కడి నుంచి చేస్తున్నారు? విశాఖపట్నం సార్. చెప్పండి సార్, మీరు డిఎస్సి ఎగ్జామ్స్ గురించి విన్నారా వినలేదా? మా వైసీపీ నుంచేనా? తప్పుగా అనుకోకండి, ఒక మాట చెప్తాను. నేను పక్క వైసీపీ అన్నది చెప్తున్నాను, చెప్పమ్మా. సార్, మీరు డిఎస్సి ఎగ్జామ్స్ గురించి విన్నారా వినలేదా? కాదమ్మా, నీకు ఎవరు చెప్పారు చేయమని? విన్నాను, చెప్తున్నాను. విన్నారు. సరే, సమస్య దీని గురించి ఎంతవరకు విన్నారు? కొంతవరకు చాలా అంటే చాలా విన్నానమ్మా. చాలా వరకు విన్నారు. సరే, సమాచారం ఆధారంగా సమస్య ఉందని భావిస్తున్నారా లేదా? అవునా కాదా? అమ్మా, సమస్య ఉందని ఎవరు చెప్పాడమ్మా? కోర్టు వాళ్ళే బుద్ధి చెప్పారు కదమ్మా. ఓకే, లేదంటున్నారు. సరే, సమస్య దేని గురించి అంటారు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందరా లేదా రాజకీయ ప్రేరేపితమేనా? ఇది చెప్పు పెట్టుకోవటాలమ్మా. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటే క్వశ్చనే లేదంటే అక్కడ కంప్యూటరైజ్డ్ గా జరిగితే క్వశ్చన్ పేపర్ ఎలా ఉందమ్మా? అదే రాజకీయ పక్షపాతం అంటారా ఇది? అమ్మా, తప్పుగా అనుకోకమ్మా. ఏపీ సర్వీసింగ్ ఏంటి ఏమన్నారు మీరు? ఏపీ సర్వే ఏజెన్సీ సార్. ఏపీ సర్వే ఏజెంట్. మిమ్మల్ని ఎవరు చేయమన్నారమ్మా సర్వే? సార్, మేము ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ సార్. అదే అమ్మా, ఆంధ్ర యూనివర్సిటీయే. కానీ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మా కాలేజ్ వాళ్ళే ఇచ్చారు సార్. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఆంధ్ర యూనివర్సిటీ మా కాలేజ్ వాళ్ళే ఇచ్చారు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. నిజంగా దీని మీద ఒక ఎంక్వైరీ జరిగితే నేను కావాలంటే డీటెయిల్స్ ఇస్తాను. ఎవరైతే నాకు ఇది పంపించారు, ఎందుకంటే ఇది బయట పెట్టింది నేనే. నాకు పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో నేను పర్సనల్ గా మాట్లాడతాను. సార్, మీ నెంబర్ ఏమన్నా ఇవ్వచ్చా అన్న పర్మిషన్ తీసుకొని ఆయన డీటెయిల్స్ పంపిస్తాను. ముందు ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటి సర్వే ఏమైనా చేస్తుందా ఒకటి తెలుసుకోవాలి. రెండేంటంటే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈయన చెప్పేది ఏంటి, ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న సర్వే సార్ అంటున్నారు. సో ఈ డిఎస్సి మీద సర్వే అన్నది ఆంధ్ర యూనివర్సిటీ చేస్తుందా లేదు అంటే మరి ఈ కాల్ని ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ సర్వే ఎవరు చేస్తున్నారు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టాలి. ఎందుకు బయట పెట్టాలి అంటే ఈ రాజకీయ కుట్రలతోటే గెలుస్తున్నారండి. ప్రాబ్లం అది. డిఎస్సి ఉంది, డిఎస్సిలో జరిగినటువంటి కుట్ర ఏంటి అన్నది వీళ్ళు కోర్టులో బయట పెట్టలేక ఈ సర్వేలు చేస్తున్నారు. ఒక సాక్ష్యం లేదు కాబట్టి ఈ సాక్ష్యాలను పుట్టిస్తున్నారు. మనుషుల బ్రెయిన్లో డిఎస్సి అంటే ఒక తిట్టు, ఒక బూతు అని డిఎస్సి మీద బురద తలుతున్నారు. ఒక డిఎస్సి ఇస్తేనే ప్రభంజనం, రేపు అక్టోబర్లో ఇంకోటి ఇస్తే దాని తర్వాత వచ్చే సంవత్సరం ఇంకోటి ఇస్తే అంటే వీళ్ళు ఒక రకంగా ఇవ్వకూడదనండి, నెక్స్ట్ జరగకూడదు. అంటే డిఎస్సి మీద ఒక మగిలి పూసేయాలి. ఏమని డిఎస్సి అంటే ఒక తిట్టులాగా పూసేయాలి. చంద్రబాబు నాయుడు గారిన ఆపలేము, లోకేష్ గారిన తట్టుకోలేము. నిన్న ఆయన చెప్పారు కదా అసెంబ్లీలో, అదే 14 చేస్తే 11 ఆయన చేశాడు, 11 నేనే ఉన్నా అన్నారు. 95 నుంచి ఇప్పటిదాకా 11. ఇంకోటి 90% మంది ఉపాధ్యాయులు ఆయన డిఎస్సి ఇచ్చిన వాళ్ళే.
ఒకటి. ఇంకో విషయం చెప్పనా, 2 రాష్ట్రాల్లో, అదే మామూలు తెలుగు రాష్ట్రాల్లో, మామూలు విషయం. తెలంగాణలో కూడా ఒక విషయం. ఇంకోటి ఏంటంటే సార్, లోకేష్ గారిని తట్టుకోలేకపోతున్నారు. ఓకే. ఆయన ఈరోజు స్టెప్పులు ఏవైతే వేస్తున్నారో, ఆయన ఎంత డిజైన్డ్గా ప్రాపర్గా జనాల కోసం బతుకుతా, రైట్, కుట్రలకి దూరంగా ఉంటా, కుతంత్రాలకి దూరంగా ఉంటా, ప్రజల కోసం బతుకుతాను, ప్రజల సమస్యల మీద రియాక్ట్ అవుతాను, నాకు రాష్ట్రం విద్యా వ్యవస్థ బాగుండాలి, రాష్ట్రం చల్లగా ఉండాలి, రేపు పొద్దున్న ఒక 20 ఏళ్ల తర్వాత నారా లోకేష్ ఎవడు అంటే రాష్ట్రాన్ని తీర్చిదిద్దినోడు అని జనాలు గుర్తు చేసుకోవాలని బతుకుతున్నాడు. ఇది క్లారిటీ వచ్చేసింది. సో ఏం చేయాలి అంటే, డిఎస్సి జరిగినంత కాలం నారా లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడారు, గర్వపడ్డారు. ఎందుకు 14 డిఎస్సీలలో 11 ఇచ్చారన్నారు. రేపు పొద్దున లోకేష్ గారి గురించి కూడా నా బిడ్డలు మాట్లాడతారు, మీ పిల్లలు మాట్లాడతారు. అది జరగకూడదు అని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సి అంటే ఒక తిట్టు అని ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఒక ప్రాపగెండా. దీని మీద ప్రాపర్గా ఎంక్వైరీ చేసి, చేస్తున్న వాళ్ళు చేపిస్తున్న వాళ్ళని లోనేసి ఒకసారి ప్రాపర్గా పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే దాని తర్వాత ఇట్లాంటివి ఆగుతాయి. ఇది నిజమండి. అసలు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా అండి, ఇప్పుడు లోకేష్ గారు ఒక ఫ్లక్ కార్డు చూపించారు అసెంబ్లీలో, నిన్న చూసినట్టయితే. ఓకే. ఎక్కడ నిలబెట్టారు వీళ్ళని? మందు షాపులు, వైన్ షాపు ఎదురుగా. వీళ్ళన టీచర్స్ ఇక్కడ ఉంచేదని చెప్పేసి. ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయిగా మన ఎలక్షన్ లో. సార్ నేను చాలాసార్లు చెప్పా, మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనసు బాగుండాలి, మనిషికి మనసు బాగుండాలి. మనసు బాగుంటే నువ్వు చేసే ప్రతిదీ బాగుంటుంది. మీరు ఏం చేశారు? నిన్న నన్ను అడిగారు పెద్ద మనిషి, ఏం సార్ అదేదో వాలంటరీ వ్యవస్థకు 10,000 ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కదా, నువ్వు మద్యాన్ని మూసేస్తానుగా, మద్యాన్ని మూసేస్తానే కదా అధికారంలోకి వచ్చింది, మరి టీచర్లను ఎట్లా లైన్లో నిలబెట్టించను? మరి అడిగిన పెద్ద మనిషికి ఈ బుర్ర లేదా? ఒకసారి ఆలోచించా. ఎందుకని చెప్పేసి ఆ 10,000 రూపాయలు ఇవ్వలేదు వాలంటరీ వ్యవస్థకి. వాలంటరీ వ్యవస్థ అన్నది చట్టబద్ధంగా తేలే. వాలంటరీలని తాత్కాలికంగా ఒక క్లర్కుల్లాగా వాడుకున్నారు. మీకు చట్టబద్ధంగా మీరు తెచ్చుంటే ఎవరు వాళ్ళని పక్కకి తప్పించక్కర్లా. చట్టబద్ధంగా తేలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం పక్కకి తప్పించవలసి వచ్చింది. మీరు తప్పు చేసి అది మీదేస్తారు. టీచర్లు ఎవరు సార్? ఇప్పుడు పట్టుమని అంజు గారు, నేను మిమ్మల్ని అడిగాను మీ గురువు గారు ఎవరు అనగానే మీ టీచర్ ఒకతను, ఎవరో ఒక ఆయన, ఒక్కతను మీకు గుర్తొస్తారు. నాకు మీ గురువు గారు ఎవరు అనగానే చాలీసార్ ఉండే మా సార్. నిద్రలో కూడా మా గురువు ఎవరైనా ఆయన దాటుకుని రావాల్సిందే. ఆ గురువులను తీసుకెళ్ళి గురుదేవ భవ అంటాం. గురువులని దైవం అన్నప్పుడు గుళ్ళు కదా పెట్టి, మీరు వైన్ షాప్ ముందర నిలబెడతారా? మరి మీరు దైవం ఎట్లా అనుకున్నట్టు? ఓకే. గురువుని విష్ణువుతోటి, మహావిష్ణువుతోటి, బ్రహ్మతోటి మీరు పోల్చినప్పుడు మీరు ఆ గురువుని తీసుకెళ్ళి ఎలాగ వైన్ షాప్ ముందర నిలబెడతారు? ఓకే. శివుడితోటి పోల్చినప్పుడు ఎలాగ మీరు తీసుకెళ్లి వైన్ షాప్ లో నిలబెడతారు? గౌరవించుకోవాలిగా. ఆ గౌరవం బాగానే ఇచ్చిండు, కానీ అప్రిషియేట్ చేయాలి గురువుల్ని. వాళ్ళు 11 స్థానాలు ఇచ్చారు, వాళ్ళు వదల్లా. అదే ఆహా నువ్వు మమ్మల్ని అగౌరవపరుస్తావా, చూసుకుందాం దా అని చెప్పి వాళ్ళు కూడా వదిలిపెట్టలే. అసలు మీకు వచ్చింది ఐవీఆర్ కాల్ ఇదొకటి, ఇంకా ఏం జరుగుతున్నాయో. ఇష్యూ ఏంటంటే సార్, నేను జనాలతో కనెక్టెడ్ గా ఉంటా. నేను మీరు నమ్మండి, నాకు రోజు ఒక 500 అంటే ఎక్కువ, 400 దాకా మెసేజ్ వచ్చాయి అనుకోండి, నేను 400 చూస్తా. ఓకే. 400 మీరు అనొచ్చు టైం ఎక్కడుందండి అని. నేను చూడలేకపోతే ఎవరో చూస్తారు, నాకు మొత్తం ఫీడ్బ్యాక్ ఇవ్వాలా, పేర్లతో సహా ఇస్తారు. మా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తాను నేను. సో ప్రతిదీ కనెక్టెడ్గా ఉన్నాను కాబట్టి తెలుస్తుంది. సార్ చిన్న అంశాలు, ఓ చిన్న అంశం చెప్తా, మీ షోలో చెప్పడం అవసరం. ఒక ఊరుందండి, ఒక గ్రామం ఉంది, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, అంటే టీడీపీ అంటే పడిచేస్తారు. చిన్న గ్రామమే, వాళ్ళకు చిన్న కష్టం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కోపం వచ్చింది. ఏంది మేము ఇంత చేస్తే మమ్మల్ని ఇట్లా చేస్తాడా అని. ఆ కష్టం ఏందో తెలిస్తే మీరు నవ్వుతారు. ప్రతి నెల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి బిల్లులు వసూలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటుందంటే పాపం ముసలోళ్ళు, పాపం కొంచెం తక్కువ చదువుకునే వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు గౌరవించుకోవాలి మనం. వస్తారు, క్యాష్ కడతారు, రిసిప్ట్ చించి చేస్తారు. ఏమైందంటే ఆగస్టు నెలలో లేదు మేము క్యాష్ తీసుకోం, మీరు డిజిటల్ పద్ధతిలో కట్టండి అన్నారంట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ ఊరిలో కోపం వచ్చింది, మాకు డిజిటల్ మొబైల్ ఫోనే రాదు, మేము డిజిటల్లో కట్టాలా, ఏంది మా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేస్తారా అని వాళ్ళు అలిగారు. ఓకే. నాకు ఫోన్ వచ్చింది,
ఇమ్మీడియట్గా నేను ఏం చెప్పా, ఎమ్మెల్యే గారితో మాట్లాడతా, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేతో నేనే మాట్లాడతా. మాట్లాడి ఇట్లా ఉందండి, మీరు ఒకసారి విజిట్ చేయండి ఊరికి అని చెప్తాను. చిన్న సమస్య కాబట్టి ఎమ్మెల్యే గారు చూసుకుంటారు అవును. అని చెప్పా. ఆల్రెడీ ఎమ్మెల్యే గారి కాంటాక్ట్లో అంటే ఆయనకు ఇంకా కాంటాక్ట్ అవ్వాలా, ఓకే ఓకే బిజీ ఉన్నారు. ఓకే. ఈ రోజు మాట్లాడతాను. అంటే జనాల సమస్యల్ని తెలుసుకోవడం అన్నది మన బాధ్యత. ఏ చిన్న చిన్న సమస్యలు ఇవి. మీ బాధ్యత, సమస్య కూడా కాదు ఇది. మీ బాధ్యత, అవును. నా బాధ్యత, Yes. జర్నలిస్టులనండి, అనలిస్టులనండి, మనందరి బాధ్యత. కరెక్ట్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని మనం రెక్టిఫై చేయడం మన బాధ్యత. రైట్. ఎందుకు మన బాధ్యత, ఎందుకు మీ బాధ్యత, నా బాధ్యత తెలుసా మీకు? మన రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ చేయట్లేదు కదా. యాక్చువల్గా ఈ పని ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. అంటే ఆయన ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదుగా, అందుకే చేయట్లేడు. మనం చేస్తున్నాం. చేద్దాం, ప్రజలకే కదా సార్ చేసేది మంచి. అదే ఇప్పుడు నేను మీరు ఎత్తుకోవాలి ఈ బాధ్యత, ఆయన ఎత్తుకుంటలేడు కాబట్టి. అదే. సో సంహౌ ఓకే, ఈ కాల్స్ ఏవైతే వస్తున్నాయో ఈ కాల్స్ మీద ఎంక్వైరీ అనేది జరగడం అవసరం సార్. రైట్ రైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కాల్స్ గురించి ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం నిన్న నా షోలో, ఈ రోజు మీ షోలో బయట అవును. ఎక్కడ నేను కూడా కంప్లైంట్ ఇవ్వాల. ఓకే. కానీ నేను అనుకుంటున్నా, నాట్ షూర్, బట్ దీన్ని ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. అంటే కంప్లైంట్ లెవెల్ కాకపోయినా ఇమ్మీడియట్ నెక్స్ట్ అథారిటీ ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళకి లేదంటే ఎవరికైనా ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. చూద్దాం, వేర్ వీ కెన్ గో, చూద్దాం తప్పకుండా.